అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అంకమరావు గారు. నమస్తే శ్రీని గారు, మీకు ఐకాన్ యాజమాన్యానికి వీక్షకులందరూ కూడా నమస్తే. ధన్యవాదాలు సార్. సార్, 99 సీట్లు కూటమి వాళ్ళు ప్రకటించారు. టీడీపీ అండ్ జనసేన కూటమి వాళ్ళు. అందులో చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు ఉన్నట్టు చెప్పారు. సో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటికీ 8-9 సార్లు పోటీ చేశారు. అలాగే అక్కడ ఆయన సామాజిక వర్గం చాలా చాలా తక్కువ ఉన్నారు. అక్కడ కేవలం 4% మాత్రమే ఉన్నారు. తర్వాత హిందూపురంలో బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఇంతకు ముందు నందమూరి తారక రామారావు గారు పోటీ చేశారు. తర్వాత హరికృష్ణ గారు, ఇప్పుడు బాలకృష్ణ గారు నందమూరి కుటుంబం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. అక్కడ వాళ్ళ టాప్ 6 క్యాస్ట్లో వాళ్ళ కమ్యూనిటీ లేదు. అలాగే మంగళగిరిలో ఉన్నది కేవలం 8% మాత్రమే వాళ్ళ కమ్యూనిటీ ఉంది. అలాంటి చోట్ల వీళ్ళు పోటీ చేసి ఛాలెంజ్గా తీసుకొని పోరాడుతున్నారు. అలాగే జగన్ గారు చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పాపులేషన్ 45% ఓట్లు ఉన్న 45% ఓట్లు ఉన్న ఏరియాలో పోటీ చేస్తున్నారు. ఎలా కంపేర్ చేయొచ్చు అంటారు దీన్ని? ఆయనేమో వాళ్ళు సేఫ్టీగా ఉన్న చోట మాత్రమే పోటీ చేస్తున్నారు, ఆయన కానీ వైఎస్ఆర్ కానీ వీళ్ళందరూ కానీ. వీళ్ళు మాత్రం ఏమీ లేని చోట పోటీ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు, ముందుగా ఒకటి మనం అర్థం చేసుకోవాలి. 7 పర్యాయాలు ప్రకటించారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 70 స్థానాలు ప్రకటించలేదు. ఒకేసారి ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి. తెలుగుదేశం పార్టీ తరఫున 94 మంది, జనసేన పార్టీ తరఫు నుంచి 5 మంది, మిగిలిన 19 స్థానాలు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అంటే 118 స్థానాలకి ఈ రోజు అయిపోయింది. రేపు 57 స్థానాలు మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు తన మార్కుని ఈరోజు చూపించడం కూడా జరిగింది. చాలా వైవిధ్యంగా చూపించారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు. చివరి దాకా ఆయన ప్రజలని ప్రజలకు కూడా పలానా వాళ్ళని చెప్పకుండా నానుస్తూ ఉండేవాళ్ళు. తొలిసారిగా చాలా డైనమిక్గా ఈరోజు ఆయన ప్రకటించడం అనేది మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక మీరు ఉదాహరించినట్టుగా ఇప్పటి వరకు కూడా ప్రకటించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు వాళ్ళు ప్రకటించిన దాంట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ బాబు గారు ముగ్గురిని ప్రకటించారు. మీరు ఉదాహరించినట్టు ఆ 3 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ సామాజిక వర్గం స్వల్పం. అయినా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో 7 పర్యాయాలు గెలిచారు. 1989 నుంచి ఇప్పటి వరకు ఓటమి లేకుండా ఆయన కొనసాగుతూనే ఉంది. ఇది 8వ పర్యాయం ఆయన ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అలాగే హిందూపురం నుంచి బాలకృష్ణ గారు 3వ పర్యాయం. అక్కడ మరి ఆయన 2 సార్లు 2014 కంటే కూడా 2019లో ఆధిక్యత ఎక్కువ వచ్చింది. ఇక్కడికి వచ్చేతలకి మంగళగిరి వచ్చేతలకి లోకేష్ బాబు గారు 1985 తర్వాత ఇంతవరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు అక్కడ. మరి అలాంటి స్థానాన్ని తను ఎన్నుకొని ఇప్పుడు ప్రత్యర్థులకి దడబుట్టించే విధంగా, ప్రత్యర్థులు ఎవరు పోటీ చేస్తారో అర్థం కాని విషయంగా ఇప్పుడు 3 కృష్ణులు మారారు. మరి రేపు పొద్దున ఎంతమంది మారుతారో తెలియదు. ఇప్పుడు ఆయనకున్న ఆధిక్యత చూసుకుంటా ఉంటే రమారమి 50,000 పైన ఆధిక్యత వచ్చే పరిస్థితి ఈరోజు మంగళగిరిలో కనపడతా ఉంది. కుల సమీకరణ లేదు, మత సమీకరణ లేదు, ప్రాంతీయతత్వం లేదు. అయినా సరే వాళ్ళు ప్రజల్లో మమేకమై ఈరోజు ధైర్యంగా వాళ్ళు ఆ నియోజకవర్గాలు ఎన్నుకున్నారు. మామూలుగా సహజంగానే లోకేష్ బాబు లాంటి వ్యక్తి తనకి బాగా అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలకు వెళ్ళి గెలవచ్చు. అది పెద్ద విశేషం అంటూ ఏమీ లేదు కూడా. కానీ ఎప్పుడూ గెలవని స్థానాన్ని తీసుకొని గెలిచి ఎందుకు గెలవము అని చెప్పిన ఒక ఛాలెంజ్ తీసుకొని ఆయన ఈరోజు మంగళగిరిలో చూస్తూనే ఉన్నారు మీరు కూడా. రోజు రోజుకి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం రోజుకి 1000 మంది పైన ఖాళీ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ 3 ప్రాంతాల్లో కూడా 3 ప్రదేశాలు, కుప్పం కావచ్చు, హిందూపురం కావచ్చు, అలాగే మంగళగిరి కావచ్చు, అఖండ మెజార్టీ తోటి వీళ్ళు గెలుస్తారనేది మాత్రం సుస్పష్టం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. కానీ ఈరోజు 99 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించి డొల్లతనం అనేది చాలా స్పష్టంగా ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది.
ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడారు శ్రీని గారు, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఏ అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళకి? ఎందుకు వాళ్ళ అభ్యర్థులు వాళ్ళు ప్రకటించుకోవచ్చు. ఇంకా రెచ్చగొట్టి, ఇంకా వీళ్ళిద్దరి మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి, కులపరంగా రెచ్చగొట్టి, ఇప్పుడు ఆ కులం పెద్ద ఆయన కూడా ఒక ఆయన బయటకు తీసుకొచ్చేసారు. ఆయన మొట్టమొదటి కూడా ఈ మైత్రి బంధాన్ని చెడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తిరిగి మళ్ళీ ఆయన బయటకు వచ్చి కూడా మాట్లాడతానన్నాడు. అసలు పవన్ కళ్యాణ్ గారికి లేని బాధ, చంద్రబాబు నాయుడు గారికి లేని బాధ వీళ్ళకేంటో నాకు ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. వీళ్ళు గెలుపు గుర్రాలతోటి ముందుకెళ్ళిపోతున్నారు. సహజంగానే ఆయన 7 పర్యాయాలు ప్రకటిస్తే ఇప్పటికి 20 మంది బయటికెళ్లారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 94 స్థానాలు తెలుగుదేశం పార్టీ, 5 జనసేన ప్రకటిస్తే ఇద్దరు ముగ్గురు ఎక్కడో కాస్త హడావుడి చేసినా కూడా వాళ్ళందరినీ పిలిపించుకొని ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరినీ వాళ్లే స్వయంగా ఇది తెలుగుదేశం పార్టీ అంటే మా కుటుంబం పెద్ద చంద్రబాబు నాయుడు గారు, మా భవిష్యత్తు ఆయన చూసుకోగలడు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పని అధినాయకుడి మీద ఉన్న నమ్మకాన్ని, రేపు ప్రభుత్వం రాబోతుందనే నమ్మకాన్ని చాలా స్పష్టంగా వీళ్ళు చెప్పగలిగారు. నిన్నైతే ఎస్వి సుబ్బారెడ్డి గారు చాలా బేలతనంగా మేము ప్రకటించినటువంటి వాళ్ళందరూ సమన్వయకర్తలే తప్ప అభ్యర్థులు కాదు అని కూడా ప్రకటించారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ విధంగా, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని చెప్పని. మన మహిళా మంత్రి గారు శ్రీమతి రోజా గారు మాట్లాడిన దాన్ని చూసుకుంటా ఉంటే ఆమె వాడిన పదజాలం ఇలా కొత్త ఏమీ కాదు. ఆమెకి అంత అసహ్యమైన పదజాలం వాడుతూనే ఉన్నారు. ఒక మహిళ పైపెచ్చు మంత్రి అయ్యుండి తన స్థాయి ఏంటంటే, వెనకటికి ఓ సామెత ఉంది, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండబెట్టకూడదు అని. దానికి ఉదంతాలు ఇప్పుడు కనపడుతున్న కొంతమంది మంత్రులను చూస్తూ ఉంటే, శాసనసభ్యులు చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వీళ్ళందరూ కూడా ఇప్పటికి రోజా గారికి సీట్ ఎక్కడో తెలియదు, మరి అమర్నాథ్ గారికి సీట్ ఎక్కడో తెలియదు. మరి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటే మరి వాళ్ళు మాట్లాడే మాట చూసుకుంటా ఉంటే వాళ్ళ స్థానాలకే వాళ్ళకి నమ్మకం లేదు. మళ్ళీ అధినేత వాళ్ళకి ఇస్తారన్న ఆలోచన కూడా వాళ్ళకి కనపట్టలేదు. అయినా సరే ఎదుటాల మీద మాట్లాడాలి. నరం లేని నాలుక ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటారు. దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అగత్యం కూడా ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 99 అంటే 94 మంది వాళ్ళు, 5గురు జనసేన వాళ్ళతోటి కలిపి ఎప్పుడైతే ఇది ప్రకటించారో అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకేం లేదు, ఎంతో మంది బయటకు వచ్చేస్తారు, అతలాకుతలం అయిపోతుంది, పార్టీ ఆగ్రహవేశాలతో తెలుగుదేశం పార్టీ అధినేతను ఇబ్బంది పెడతారు అని చెప్పని ఓ తెగ కొట్టారు. వాళ్ళకి అర్థం కాల అసలు ఏంట్రా బాబు, ఇంత ప్రశాంతంగా ఎట్లా ఉండగలుగుతున్నారు వీళ్ళు, ఏమిటి ఇలా ధైర్యం అని. అంటే ఒకటే, ప్రజలు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకొని ప్రజలు కోరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు, వాళ్ళ మీద ఉన్నటువంటి ఫిర్యాదులు అలాంటివి చాలా తీవ్రమైనవి కాబట్టి, తీవ్రమైన నేరాల్లో వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పని అభియోగాలు ఉన్నాయి కాబట్టి, వాటి నుంచి బయటపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పీఠం అనేది ముఖ్యం. ఇప్పుడు ప్రజలకు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు అంటే, 2014లో తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఆధిక్యత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆంధ్ర రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, దిగిపోయే నాటికి ఎన్ని పనులు జరిగినాయి, ఎంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పని ప్రజలు ఈరోజు బేరీజు వేసుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మనకి ముఖ్యమన్న ఉద్దేశంతో మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని ఆయన గతంలో చేసిన అన్నీ ఒకసారి మళ్ళీ నెమరు వేసుకుంటూ అబద్ధాల ప్రచారాలకు మనం నమ్మాము. ఈ వాస్తవం కాదు, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రాష్ట్రానికి ఎంత మేలు జరిగింది, తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, అలాగే ఆనాడు లోకేష్ బాబు గారు మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత ఆయన శాఖలో చూసినటువంటి ప్రతిభా పాఠవాలు, అందుకున్న పురస్కారాలు, ఈరోజు ప్రజలతోటి ఆయన కలిసి తిరుగుతూ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని ప్రజల యొక్క ఆశలేంటి, ఆకాంక్షలేంటి, గతంలో జరిగిన తప్పులేంటి అని చెప్పని బేరీజు వేసుకుంటూ పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయకర్తగా ఉంటూ
ముందుకు తీసుకెళ్లే విధంగా అవినీతి పరులపైన, అక్రమార్కులపైన, మరి అగత్యాలు చేసిన వాళ్ళందరినీ ఆ ఎర్ర పుస్తకంలో రాసుకొని బయలుదేరుతున్న విధానం, ఆయన మాట్లాడుతున్న విధానం ప్రజలకి బాగా దగ్గరయ్యారు. నిస్సందేహంగా వాళ్ళు కూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేనమేషాలు లెక్క పెట్టకుండా ఇలాంటి వాళ్ళందరినీ భర్తం పట్టాలని, చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని బలంగా కోరుకుంటున్నారు శ్రీని గారు. కాబట్టి త్రిమూర్తుల్లాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి ముగ్గురు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తిరిగి గాడిన పడి, తిరిగి పరిపుష్టిగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా, స్వతంత్రంగా ముందుకు వెళ్ళాలని వెళ్తుందని ఆశిస్తున్నారండి. ప్రజల అభిప్రాయం నిస్సందేహంగా ఇట్లానే ఉంది. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఆ, వీళ్ళు మాత్రం ఏమీ లేని చోట పోటీ చేస్తున్నారు. ఆయన మాత్రం కేవలం మతాన్ని, క్యాస్ట్ని మాత్రం నమ్ముకునేసి, కులాన్ని నమ్ముకునేసి ఆయన పోటీ చేస్తున్నారు. చూడాలి మరి ప్రజలు ఎలా ఆదరిస్తారో ఈసారి చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.